అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని నాణ్యతతో కూడిన తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు. సివిల్ ఇంజనీరింగ్ రంగానికి భవిష్యత్తులో భారీ డిమాండ్ ఉంటుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని నాణ్యతతో కూడిన తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బిల్డ్ ఎక్స్పో 6వ ఎడిషన్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో సివిల్ ఇంజనీర్లకు అపారమైన డిమాండ్ ఉంటుందని, విదేశాల్లో సివిల్ ఇంజనీర్ల లభ్యత కూడా కష్టంగా మారుతోందని తెలిపారు. హైదరాబాద్ కు దీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని, నగరాల స్వర్ణతో ముఖ అభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఎప్పుడో చదువుకున్నాం కానీ ఇంప్లిమెంటేషన్ చేసేందుకు చాలా భయపడ్డాం. 60 ఫీట్ల స్పాన్ ఎవరు పెడతారు, ఊగదా 70 ఫీట్ల స్పాన్ ఎవరు పెడతారు, కానీ ఈరోజు కరీంనగర్లో 80 ఫీట్ల స్పాన్ కూడా తీసుకొచ్చారు మన స్ట్రక్చర్ ఇంజనీరింగ్. ఒక నమ్మకం కొంత. అందుకే నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంజనీర్లు ఎకనామికల్గా ఇల్లు కట్టాలి. ఒకప్పుడు ఇల్లు కట్టాలంటే చాలా ఖర్చుతో కూడుతున్నది. వితౌట్ టేకుడు వాడకూడదు, టేకుడు వాడతలేము. అమెరికాలో ఇల్లు కట్టడం చాలా ఈజీ. అమెరికాలో ఇల్లు కట్టడం చాలా తక్కువ కాస్ట్ కడతాం. సో లివింగ్ స్టాండర్డ్స్గా అలా ఉంటాయి కాబట్టి సో మా ఇంజనీర్లకి అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ అద్భుతమైన టెక్నాలజీని వాడబోతాం. అద్భుతమైన టెక్నాలజీతోటి నాణ్యమైన ఇల్లు కట్టించేసి తక్కువ ధరలకు ఇల్లు కట్టించడానికి కూడా మనం ముందుకు వచ్చాం. కాబట్టి ఈరోజు ర్యాపిడ్ గ్రోత్ అయిపోయింది. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, విల్లాస్ కల్చర్ వచ్చింది. సో ఆ నమ్మకత ఉంది కాబట్టి దానికి మూలం మన సివిల్ ఇంజనీరింగ్ కట్టారు. అందుకే సివిల్ ఇంజనీర్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంత ఫాస్ట్ గ్రోత్ అయిందో ఒకసారి స్టాప్ అయిపోయింది, ఒకసారి బిజినెస్ స్టాప్ అయిపోయింది. సో డెఫినెట్గా ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నట్టుగా మళ్ళీ ఈ హైదరాబాద్ అనేది తెలంగాణ అనేది అద్భుతమైన గ్రోత్ బిల్డింగ్ వస్తాయి. కాబట్టి సో మీ అందరికీ కూడా ఆ విషయం ఆల్ ద బెస్ట్. నేను కూడా ఇంజనీరే కానీ స్ట్రక్చర్ ఇంజనీర్ తెలుసుకోలేదు. కానీ రేపు రాబోయే కాలంలో కరీంనగర్ అనేది సెకండ్ టైం చేస్తుంది. హైదరాబాద్ తర్వాత గొప్ప సిటీ కరీంనగర్ అయింది. ఎందుకంటే స్మార్ట్ సిటీ అయింది, కేబుల్ బ్రిడ్జ్ అయింది, రివర్ ఫ్రంట్ అయిపోయింది. వన్స్ రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది, ఒకసారి రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోయి అందులో గేట్లు పెట్టి నీళ్ళని బోట్లు తిరిగితే హైదరాబాద్ నగరం గొప్ప నగరంలో కరీంనగర్ నగరం. అందుకే అద్భుతంగా ఈ యొక్క సివిల్ ఇంజనీర్ ఫ్యూచర్ ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు రావాలి. అప్పుడు నేను ఒకసారి శ్వేత కూడా కట్టాను. కట్టినప్పుడు చాలా మంది అన్నారు ఇంత ఎక్స్పెన్సివ్ హోటల్ అట, ఏసీలు పెడతారట, ఎవడు పోతాడు అన్నాడు. ఒక రూమ్ దొరికే పరిస్థితి లేదు, ఒక రూమ్ దొరికే పరిస్థితి లేదు. నేను మొదలైన హరిచంద్ర మాట్లాడినా సరిపోతలేదు అని చెప్పేసి కేబుల్ బ్రిడ్జ్ కూడా ఒక డిజైన్ చేస్తున్నాం. అది కూడా 100 నుంచి 150 తీసుకుంటే కరీంనగర్ ఒక గొప్ప హోటల్స్ వస్తే మనకు ఇన్వెస్టర్లు వస్తుంది. రేపు పొద్దున కేబుల్ బ్రిడ్జ్ అయ్యి రివర్ ఫ్రంట్ అయిన తర్వాత ఒకసారి ఇల్లు కడితే ఆటో ఇంజనీర్ బతుకుతాడు, దాని మీద 100 మంది బతుకుతారు. ఆ కన్స్ట్రక్షన్ ముందు చాలా హోటల్స్ బతుకుతారు. అందుకే కన్స్ట్రక్షన్ జరుగుతుండాలి. కన్స్ట్రక్షన్ అనేది డెవలప్మెంట్కి మారిపోయింది. సో కన్స్ట్రక్షన్ ఇక్కడ ఎక్కువ అయితే ఇక్కడ సిటీ అభివృద్ధి అయితే కాబట్టి కరీంనగర్ సేఫెస్ట్ సిటీ, డెవలప్డ్ సిటీ. కాబట్టి రేపు పొద్దున అట్రాక్ట్ నాట్ ఓన్లీ కరీంనగర్ పీపుల్, వరంగల్ ఆంధ్రభాగాలు కూడా అట్రాక్టివ్ సిటీ కరీంనగర్ ఉంటుంది. కాబట్టి అందుకే ఇంకా నాణ్యమైన హై టెక్నాలజీ వాడుకొని కరీంనగర్ ప్రజలకు మంచి సేవలు అందియాలని చెప్పేసి బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద అసోసియేషన్ నేను పార్ట్ కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు.